హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటిదంటే ఎగ్ సేమియా ఎలా చేయాలనేది ఈ వీడియో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఎగ్ సేమియా తీసుకొని దాన్ని వాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్‌లో మనం వాష్ చేసుకున్న సేమియా ఏసుకొని ఒక 15 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకొని అది ఉడికాక చూడండి ఎలా అయిందో. మనం సేమ్ బాస్మతి రైస్ అయినట్టే అవుతుంది. తర్వాత మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు మనమైతే ఎగ్స్ ఒక గిన్నెలో పగలగొట్టుకొని దాన్ని మొత్తం ఇట్లా బీట్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా అలా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కావాల్సినవి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కావాలి. తర్వాత అందులో మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉంటుంది కదా మొత్తం అందులో వేసుకొని వెంపడే కలుపుకోవడమే. అట్లా ఉంచేస్తే ఆమ్లెట్ లాగా అవుతుంది. మళ్ళీ సేమియాలకు బాగుండదు. తర్వాత అందులో కారం, మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా వస్తుంది. మొత్తం ఫ్రై లాగా అవ్వాలి. ఎగ్ ఫ్రై లాగా అవుతే తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న సేమియా ఉంటుంది కదా అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి సాల్ట్ సరిపోకుంటే కూడా కొంచెం వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసుకోవడమే. అంతే, ఈజీగా అయిపోతుంది. చూడడానికి మాత్రం ఎగ్ బిర్యానీ లాగా ఉంది కదా, చాలా బాగా వచ్చింది. మనం కావాలని ట్రై చేసినప్పుడు మాత్రం అస్సలు రాదు. ఇలా అనుకోకుండా ట్రై చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.